మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి మొదటి నుంచి నేను కోటి సంతకాల సేకరణప్పుడు నేను ఒకటే చెప్పాను. నా సంతకం లేకపోతే భగవంతుడికి నేను సమాధానం చెప్పుకోవాలేమో పైన. ఈరోజు వైద్యం ఎంత అవసరం అంటే రోగికి తెలుస్తుంది వైద్యం విలువ. అంటే ఆకలితో ఉన్నవాడికి తెలుస్తుంది అన్నం విలువ. దాంట్లో నేను ప్రముఖురాలనే చెప్పుకోవాలి. ఎందుకంటే కార్డియోమయోపతి అనే ఒక డిసీజ్తో ఎప్పుడు చనిపోతానో తెలియనటువంటి ఒక వింత రోగంతో బాధపడుతున్న నాకు గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, మద్రాసు, ఈ రాష్ట్రం అంటూ ఆ రాష్ట్రం అంటూ తిరగని ప్రదేశాలే లేవు. ఏ డాక్టరు కూడా డబ్బులకు కూడా కనీసం కక్కుర్తి పడకుండా, అమ్మా ఇది సర్జరీ చేస్తే 90% డెత్తే తప్ప 10% కూడా సక్సెస్ రేట్ లేని డిసీజ్లో నువ్వు బాధపడుతున్నావు. ఉన్ననాళ్ళు నీ కుటుంబంతో నువ్వు దగ్గర ఉండడం తప్ప అంతకు మించి ఏమీ చేయలేమన్నప్పుడు నాకు ఈ దేశాన్ని చూసి ఒకటే అనిపించింది. అరే వైద్యో నారాయణ అంటారు కదా, ఇంత గొప్ప డిసీజ్తో దేశాన్ని దాటి తలదన్నే రాజధానులు కడతామన్నటువంటి ప్రముఖులు కానీ, దేశంలో 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తులు కానీ ఇలాంటి రోగాలకి ట్రీట్మెంట్లు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అంటే ఎవరికి అవసరమైన దాని గురించి వాళ్ళు తాపత్రయపడతారు. ఒక పేదవాడు కొంచెం డబ్బున్నోడైతే బాగుండని, ఒక ఇల్లు లేనివాడు కొంచెం ఇల్లుంటే బాగుండని. ఈరోజు రోగంతో బాధపడుతున్న నేను వైద్యం కల్పిస్తే బాగుండు అని ఎంతో ప్రాధేయపడి ఎన్నో హాస్పిటల్స్కి తిరిగేవాళ్ళం. ఆఖరికి దేవుళ్ళ లాంటి వ్యక్తి పుట్టపర్తి సత్యసాయిబాబా ఆధ్వర్యంలో బెంగళూరు వైట్ ఫీల్డ్లో అమెరికా నుంచి వచ్చినటువంటి విదేశీ వైద్య నిపుణులు 10% సక్సెస్ రేట్తో అయినా సరే మేము చేయగలమమ్మా, మా సక్సెస్ చాలా వరకు విదేశాల్లో చూసినాము అంటూ, నేను అప్పుడు లా చదువుతూ ఉన్నానండి పద్మావతి మహిళా యూనివర్సిటీలో. అక్కడి నుంచి నాకు అవకాశం వచ్చి నేను ఆ సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళాను. నా ముందు సర్జరీ చేయించుకున్న అమ్మాయి వెళ్ళిన 10 నిమిషాల్లోనే వెనక్కి వచ్చేసింది. అమ్మయ్య తొందరగా అయిపోతుంది సర్జరీ అనుకున్న టైంలో ఆ పాప చనిపోయింది. డాక్టర్లు వెంటనే చెప్పారు, ఇక మా చేతులు వణుకుతున్నాయి రజనీ గారు, మీరు రిస్క్ చేయొద్దు, చాలా చిన్న వయసు, ఉన్ననాళ్ళు ఉండండి, ఎప్పుడు ఏదవుతుందో చెప్పలేం కదా అన్నారు. లేదు సార్, ఇక్కడ దాకా వచ్చాను, అన్నిటికీ తెగించే వచ్చాను, ఉంటే ఆరోగ్యంగా ఉండాలి, లేకపోతే అవయవదానం చేసి చనిపోవాలి అని నేను ఒక సంకల్పం చేసుకున్నాను సార్. దయచేసి దేవుడి మీద నమ్మకం నాకుంది, ఒకవేళ భగవంతుడు మళ్ళీ నాకు ఆయుష్ ఇస్తే నాలాగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి రోగికి వైద్యాన్ని దగ్గర చేసే విషయంలో నా ప్రాధాన్యత ముందుండేలాగా నేను తోడ్పడతాను సార్ అని చెప్పి మాటిచ్చి సర్జరీ కూర్చున్నాను. 4 గంటలు చేసే సర్జరీ అనుకుంటా, బహుశా 3 గంటల్లో కంప్లీట్ అయిపోవాల్సిన సర్జరీ 4 గంటలు పట్టేసేలాగా ఉందండి, మత్తు వదిలిపోతుంది ఆ పిల్లకి అంటే డాక్టర్ గారు అన్నారు, నా మాటలు నీకు వినపడుతుందని నాకు అర్థమవుతుంది. మత్తు వదిలిపోయినా సరే ఒక్క పావు గంట నా చెయ్యి గట్టిగా పట్టుకొని ఇది దేవుడు చెయ్యి అనుకొని భావించు తల్లి, ఖచ్చితంగా నిన్ను నేను బతికిస్తాను, నాకు ఆ నమ్మకం వచ్చింది అని. మత్తు వదిలిపోయాక 20 నిమిషాలు చావుతో పోరాడి బతుకున్నటువంటి నా ఈ ప్రాణం, ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం అండి. ఈరోజు మాట్లాడే మూర్ఖులు కుక్కలతో పోలుస్తూ, నక్కలతో పోలుస్తూ పదవుల కోసం తాపత్రయపడుతుంది లాయర్ రజనీ అంటే నా ఆవేదన వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇదే స్టేజ్లో అంటే ఈ స్టేజ్ కాపు వనభోజనాల్లో ఇలాగే మాట్లాడుతూ హార్ట్ స్ట్రోక్ వచ్చి కుప్పగూలిపోయారు. మాట్లాడడానికి మాట కూడా రాల. పక్క వాళ్ళ జేబులో పెన్ను తీసుకొని నా గుండెపోటు వచ్చింది, నన్ను ఆయుష్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని వాళ్ళ చేతి మీద రాసి అప్పటికప్పుడు అంబులెన్స్లో ఆయుష్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా. అయినా తర్వాత కూడా పోరాడా. నా ఊపిరి ఉండే చివరి వరకు వైద్యం పేదలకి అందించండి సార్. అందరూ వైద్యాన్ని అందుకోలేరు. దయచేసి దీంట్లో కూడా మీరు కక్కుర్తి పడకండి. మీరు అద్దాల మేడలకు అయ్యే ఖర్చు మీరు పేదలకి ఖర్చు పెట్టండి. మాకే పదవులు ఇవ్వబడలా, ఇవాళ నుండి రేపు పోతామో కూడా తెలియదు. అటువంటి వాళ్ళు పదవుల కోసం, ప్రభుత్వాల కోసం మేము ఏ రోజు ఆలోచించాం. దయచేసి పేదలకి వైద్యాన్ని దూరం చేయకూడదు అంటూ నా అన్న కొణిదెల పవన్ కళ్యాణ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు ఈరోజు గుండెలో పేస్ మేకర్తో ఈరోజు కూడా పోరాడుతున్నా, ఆ రోజు పోరాడా. ఆ విషయం నీకు ఒక్కడికే తెలుసన్నా. అనారోగ్యంతో ఉన్న ఏ బిడ్డ అయినా వైద్యో నారాయణ అని నారాయణ్ని స్మరిస్తున్నప్పుడు మీలాంటి ప్రభుత్వాల్లో ఉండే గొప్ప వ్యక్తులు పేదలకి వైద్యాన్ని దూరం చేస్తే ఎలా అవుతారు? వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బున్న వాడితో సరిసమానంగా ప్రతి పేదవాడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడంటే ఆయన చనిపోయినా కూడా దేవుడయ్యాడు కదన్నా. ఈరోజు మీ చేతిలో ప్రభుత్వం ఉండి ఈ అద్భుత అవకాశాన్ని కాళ్లతో తొక్కి పేదలకి వైద్యం దూరం చేస్తూ మీరేం తాపత్రయపడుతున్నారు, ఏం పావుకుంటారు? ఆ రోజు నా ప్రాణం పోయి ఉంటే ఈరోజు నేను ఇంత గట్టిగా గర్జించేదాన్ని కాదుగా.
ఎంతోమంది ప్రాణాలని కాపాడాల్సిన ప్రభుత్వంలో ఉన్న మీరు, తల్లి సమానంలో ఉన్న మీరు ఈరోజు పేదలకి వైద్యం దూరం చేస్తూ వేల కోట్లు సెక్రటేరియట్కి, హైకోర్టుకి, అమరావతి అభివృద్ధికి అంటూ పాటుపడుతున్నారు. విద్యా వైద్యం రెండు దగ్గర చేసి ప్రభుత్వం గొప్పగా మాట్లాడితే బాగుంటుంది. ఏ రోజు ప్రభుత్వ స్కూల్లో ఉన్న వాళ్ళు బూట్లు ఎరగరండి, ట్యాబులు ఎరగరు, మంచి బ్యాగులు ఎరగరు. అలాంటివి అన్నీ దగ్గర చేసి మంచి రంగురంగుల కలర్ఫుల్ స్కూల్గా, అదే రకంగా డిజిటల్ విధానంతో ఈరోజు చదువుని పేదలకి అందించి ఈరోజు 100% మార్కులు వాళ్ళకు వస్తుంటే పేర్లు మీరు చెప్పుకుంటున్నారు. చదువుకునే పిల్లలు జీవితంలో విమానం కూడా ఎక్కలేనటువంటి మధ్యతరగతి గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని 10 మందిని న్యూయార్క్ నగరానికి తీసుకువెళ్ళిన ఘనత గత ముఖ్యమంత్రికి చెందితే నాడు నేడు పక్కన పడేసినటువంటి మిమ్మల్ని ఏమనాలండి? ఈరోజు ఎంత అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. యూనివర్సిటీలో టాప్లో ఉన్న నేను, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిన నేను ఈ రోజుకి ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడలేనన్నా, 100% మాట్లాడలేను. కానీ ఆ బిడ్డలు మాట్లాడుతుంటే ఎంత సంతోషంగా ఉంది. ఇంగ్లీష్ విద్యని దూరం చేశారు. వాళ్ళకు ఉండేటువంటి సదుపాయాలు, ఆర్ఓ వాటరు, బాత్రూమ్స్ ఎంత గొప్పగా క్లీన్ అయి ఉన్నాయండి. అంతకుముందు ఎక్కడికి వెళ్ళే వాళ్ళు తెలుసా పిల్లలు? సో దయచేసి గత ప్రభుత్వం చేసింది నేనెందుకు చేయాలి అనుకోకుండా విద్యని, వైద్యని పేదలకు అందించాలని ఒక మధ్యతరగతి ఆడబిడ్డగా, ఒక అనారోగ్యంతో బాధపడుతున్న ఒక ఆడబిడ్డగా ప్రతి ఒక్కడికి వైద్యం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రముఖులు.